హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ కోక్ చికెన్ ఫ్రై అండి. ఇది సింపుల్గా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఎస్ఏ మెమరీస్ అండ్ బ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు: 1 టీ స్పూన్ పసుపు, తగినంత కారం, తగినంత సాల్ట్, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, తగినంత ఆయిల్, చిన్న స్మాల్ సైజ్ ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ టమోటాస్ని చిన్న ముక్కలుగా చేసుకోండి. ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి, 1/2 kg, ఫ్రై ఆనియన్స్ అండ్ కొత్తిమీర, కొరియాండర్, చిన్న టీ స్పూన్స్ కర్డ్. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. స్మాల్ సైజ్ కోక్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్. బాండలు తీసుకొని 1/2 kg చికెన్ వేసేసుకొని దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసుకొని దాంట్లోనే టమోటాస్ వేసుకొని అండ్ దాంట్లోనే చిల్లీ, దాంట్లోనే కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కర్డ్ కూడా వేసేసుకోవాలి అండి. నెక్స్ట్ పసుపు, కారం, ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి, గరం మసాలా, సాల్ట్, ఫ్రై ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ కోక్ కూడా వేసేసుకున్నామండి. నేను 20 రూపీస్ దాంట్లో 1/2 వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకున్నామండి. కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మన హ్యాండ్తోనే బాగా మిక్స్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి, ముక్కలకు బాగా పట్టేటట్టు. అప్పుడు మనం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాము మూత పెట్టుకొని. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్న బాండలి మొత్తాన్ని స్టవ్ పైన పెట్టేసుకున్నామండి. పెట్టుకున్నాక మనం దాంట్లోనే బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ 2 మినిట్స్ 3 మినిట్స్కి ఒకసారి మూత తీసి మిక్స్ చేస్తూ ఉంటే దాంట్లోని వాటర్ బాగా వస్తూ ఉంటుంది. చికెన్లోంచి వాటర్ బాగా వచ్చాక అదే బాగా అండ్ మనం కోక్ కూడా మిక్స్ చేసాం కదా, కోక్, ఆ మసాలాలు, ఆ టమోటా, ఆనియన్ అన్నీ బాగా మిక్స్ అవుతాయండి. కర్డ్, ఆ వాటరు అన్నీ మిక్స్ అయ్యాక మళ్ళీ ఒక 5 మినిట్స్ క్యాప్ పెడదాము. క్యాప్ పెట్టాక మళ్ళీ ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేసి ఆ వాటర్ కొంచెం అయ్యి ఆయిల్ పైకి తెల్లాక మళ్ళీ మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఒక 2-3 మినిట్స్ మిక్స్ చేస్తూ ఉంటే అంతా పోతుంది. ఇంకా దింపేటప్పుడు మనం కొరియాండర్ వేసుకున్నాము, కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని క్యాప్ పెట్టేసుకున్నామండి. ఓపెన్ చేసి చూస్తే వాటర్ అన్నీ అయిపోయి బాగా ఫ్రై లాగా అయిపోతుంది. చూడండి, కోక్ చికెన్ ఫ్రై అండి. టేస్టీగా బాగుంటుందండి. జ్యూసీగా మెత్తగా బాగుంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా హెల్దీ చికెన్ అండి. ఇది బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీరు నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ వీడియోలు కావాలో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను అన్నీ చేసి పెడతాను. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.